ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల కృపగల పరలోకపు తండ్రి, మరి మీ యొక్క పరిశుద్ధులతో ఈ పునరుద్ధాన దినమందు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో చేరి మీ యొక్క నామమును బట్టి మేము మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప సమయమును బట్టి మీకు వందనములు ప్రభువా. మరి 5,000 మంది సభ్యులు కలిగి 54 ఉపసంఘములు కలిగి గత 125 సంవత్సరములుగా మరి ఈ యొక్క సంఘమును, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘమును ప్రభా మీరు అభివృద్ధి పరుస్తున్నట్లుగా మరి మేము చూసి ఉంటున్నాం. అందును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు అర్పించుకుంటున్నాం. మరి ఈ యొక్క సంఘమునకు మీరు అనుగ్రహించినటువంటి సంఘ కాపరిని గారిని బట్టి మీకు వందనములు ప్రభా. వారిని ప్రభా మీ యొక్క సేవలో మరి గత అనేక మరి శతాబ్దములుగా వాడుకొనొచ్చు ప్రభా. మరి ఆ ప్రభుదాసాయి గారిని ప్రభా ఈ యొక్క సంఘానికి మరి ఎంతో మరి ఆశీర్వాదకరంగా ఉంచినందులకై, సంఘాన్ని ఉజ్జీవింప చేయనట్లుగా వారిని ప్రభా మీరు పురికొల్పినందులకై మీకే వందనములు. అదే సమయంలో ప్రభువా మీ వాక్య భాగం సెలవిచ్చిన రీతిగా యెషయా గ్రంథము మరి 55వ అధ్యాయం 11వ వచనంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా మరి నా నోటి నుంచి వచ్చిన వాక్కు నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక మరి అది పంపిన కార్యమును అది నెరవేర్చునని ప్రభా మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ దినాన మీరు ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడుచున్నటువంటి వాక్యము నిరర్ధకము కాక, నిష్ఫలము కాక, మరి దానిని మీరు పంపిన కార్యమును ఆ యొక్క వాక్యము నెరవేర్చులాగున ప్రతి ఒక్కరి హృదయములను మీరు తట్టండి ప్రభా. మరి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆలోచింప చేయమని వేడుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారునైనటువంటి యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. అది జూన్ మాసము 7వ తారీఖు 1893వ సంవత్సరం. 1893వ సంవత్సరం. మరి ఒక యవ్వన న్యాయవాది, ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ మనందరం ఆయన్ని మహాత్మా గాంధీ అని పిలుస్తూ ఉంటాం కదా. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు జోహనాస్బర్గ్, సౌత్ ఆఫ్రికాలోని జోహనాస్బర్గ్లో ఆయన లాయర్ చదివి మరి అక్కడ వేరే రాష్ట్రంలో పని ఉండగా ఆయన అక్కడ జోహనాస్బర్గ్లో ట్రైన్ ఎక్కి మరి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తుండగా మరి ఆ సమయాల్లో, ఆ రోజుల్లో జాతి వివక్ష చాలా ఎక్కువగా ఉండేది. తెల్లవారు మరి ఆ చిన్న చూపు ఎప్పుడు చూడడం అనేది చాలా సహజం ఆ దినాల్లో. సో అప్పుడు ఒక తెల్ల టీసీ టికెట్ కలెక్టర్ వచ్చి, నీకు ఎంత ధైర్యం, మరి నువ్వు మాతో పాటు సమానంగా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎలా కూర్చుంటావు నువ్వు అని పీట్స్మార్ట్స్బర్గ్ అనే ఒక స్టేషన్లో ఆయన్ని మరియు ఆయన లగేజ్ని బలవంతంగా మరి మెడబట్టుకొని బయటికి గెంటి వేయటం జరిగింది. అప్పుడు గాంధీ గారికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మరి నెక్స్ట్ ట్రైన్ పట్టుకొని ఆయన వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళటం. రెండోది, వారు చేసిన అవమానానికి తిరిగి సరైన రీతిలో బదులు చెప్పటం. ఆయన రెండో విజన్ కలిగి ఉంటున్నాడు. ఏంటంటే అది, నువ్వు జాతి వివక్ష కారణంగా నన్ను ఈ యొక్క మరి ట్రైన్లో నుంచి నన్ను బయటికి గెంటేశావు. ఇప్పుడు నేను డిసైడ్ చేసుకునేది ఏదంటే, నేను నా దేశానికి వెళ్ళి నిన్ను నా దేశంలో నుంచి వెళ్ళగొడతాను అని చెప్పి ఆయన ఇండియాకి రావటం జరిగింది. ఆ తర్వాత చరిత్ర అంతా మీకు తెలిసిందే. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన నాయకత్వం వహించి మరి ఆ బ్రిటిష్ సామ్రాజ్యం పోయే వరకు నిర్విరామంగా ఆయన పోరాడాడు అనేది మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించవలసింది గాంధీ గారికి ఉన్నటువంటి దర్శనం, ఆయన యొక్క విజన్. ఆ విజన్ ఏంటంటే, ఆయనకి జరిగిన అవమానానికి కుంగిపోకుండా మరి ఆయన ఒక కృత నిశ్చయంతో, నన్ను మీరు మీ ట్రైన్లో నుంచి గెంటేశారు కాబట్టి నేను మా దేశాన్ని నుంచి నిన్ను గెంటేస్తాము
అనే ఒక కృత నిశ్చయంతో ఆయన ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధముగా ఇంకొక గొప్ప దర్శనం కలిగిన దైవ కుమారుని గురించి మనము ఈ దినాన్ని తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని కుమారుడు. ఈ యొక్క లోకానికి మానవధారిగా మన మధ్యకు వచ్చి ఉంటున్నాడు ఒక నిర్దిష్టమైనటువంటి దర్శనముతో. ఏమిటా దర్శనము? ఆయన యొక్క రాజ్యాన్ని ఈ భూలోకంలో విస్తరించటం. Jesus' vision is to build the kingdom of God on the earth. And పరలోకమందు దేవుని చిత్తం ఏ విధంగా జరిగిందో మరి ఈ భూలోకంలో కూడా ఆ దేవాది దేవుని చిత్తము జరిగించాలనేది ప్రభువైన యేసు వారి యొక్క దర్శనమై ఉంటుంది. ఆ దర్శనం కోసము మరి ఆయన ప్రాణము సిలువపై త్యాగం కూడా చేసి ఉంటున్నారు. దర్శనం అనేది ఇక్కడ మనం చూసినప్పుడు ఒక స్పష్టమైనటువంటి ఒక ఆశను కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా అది దర్శనం అనేది మార్పు సాధ్యమే, నేను చేయగలను, నేను సాధించగలను అనే ఒక విశ్వాసాన్ని అది పుట్టిస్తూ ఉంది. మరియు దర్శనము మనకు ఉంటే మనలో ఒక ధైర్యం అనేది ఉంటుంది. అంతేకాకుండా దర్శనం ఉన్న చోట ఆశ అనేది పరిపుష్టి పొందుతుంది. అది మనల్ని ముందుకు నడిపిస్తూ సవాళ్లను మరి అధిగమించడానికి మనకు తగినటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దర్శనం అనేది మనకు ఒక కుటుంబ యజమానిగా మన కుటుంబం పట్ల దర్శనం ఉండాలి. మన పిల్లలకు తండ్రిగా మన పిల్లల పట్ల మనకు ఒక విజన్, దర్శనం అనేది ఉండాలి. దేవుని చేత రక్షింపబడిన వారుగా మరి సంఘము అభివృద్ధి కొరకై మనము దర్శనం కలిగి ఉండాలని మరి ఈ దినాన మీకు నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. దేవుని దర్శనముతో మనము ముందుకు సాగాలి. మరి హబక్కుకు 2వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూసినప్పుడు యెహోవా ఈ విధముగా సమాధానం ఇచ్చి ఉంటున్నాడు. దర్శనములో వెల్లడి అయిన విషయము పలకల మీద రాయి. పరిగెత్తేవాడు కూడా, ఎవరండి? పరిగెత్తేవాడు కూడా ఆ యొక్క దర్శనాన్ని స్పష్టంగా చదవగలిగేలాగా రాయమని దేవుడైన యెహోవా మరి ప్రవక్తకు సెలవిస్తూ ఉంటున్నాడు. మనము కూడా మన యొక్క దర్శనాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఒక దేవుని ప్రభువుని అంగీకరించిన బిడ్డగా, దేవుని ఎరిగిన బిడ్డగా, సంఘము పట్ల, సంఘము యొక్క అభివృద్ధి పట్ల నీ యొక్క దర్శనం ఏంటి? ఒక కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలిగా మీ కుటుంబము పట్ల మీ యొక్క దర్శనం ఏంటి? మరి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులుగా మీ పిల్లల పట్ల మీకుండే దర్శనం ఏంటి? పిల్లలు యవ్వనస్తులుగా ఉంటున్నవారు మరి వారి యొక్క భవిష్యత్తుపై వారి యొక్క దర్శనం ఏంటి? దర్శనం ఏమై ఉన్నప్పటికీ అది మీ యొక్క హృదయం అనే పలకల మీద స్పష్టంగా రాసుకోమని ఇక్కడ మనకి ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, డైరీలో రాసుకోవాలి. ప్రతిదినము మనము దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒక ప్రార్థనాంశముగా మన ముందు పెట్టుకొని ప్రతిదినము మనకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క దర్శనము లేదా బాధ్యతల గురించి మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఎందుకంటే మరి సామెతలు 29వ అధ్యాయం 18వ వచనంలో చూసినప్పుడు మనము దర్శనము లేకపోతే ప్రజలు అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతారు, ధర్మశాస్త్రము ప్రకారం బ్రతికేవారు ధన్యజీవులుగా ఉంటున్నారని వాక్య భాగం సెలవిస్తున్నది. దర్శనము కలిగి ఉండాలా? దర్శనం, ఒక విజన్ అనేది లైఫ్లో మనకు ఉండాలి. ఒక క్రైస్తవుడిగా నీకు దర్శనం ఉండాలి. ఒక కుటుంబ పెద్దగా నీకు దర్శనం ఉండాలి. ఒక స్టూడెంట్గా నీకు దర్శనం ఉండాలి. దర్శనము కలిగి నువ్వు ఉంటున్నప్పుడు నీవు విచ్చలవిడిగా కాకుండా ఒక పద్ధతి, ఒక నిర్దిష్టమైన రీతిలో నీ యొక్క మరి జీవితాన్ని నువ్వు కొనసాగించడానికి మరి ఆస్కారం ఉంటుందని ఈ యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే మనం బైబిల్లో చూసినప్పుడు ఈ దర్శనాన్ని మరి అంగీకరించకుండా
దేవుని వల్ల కలిగినటువంటి ఆ యొక్క దర్శనాన్ని మనం అంగీకరించకుండా మరి దాన్ని వ్యతిరేకించి దానికి అవిధేయులుగా ఉన్నటువంటి మరి ఉదాహరణలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా మరి 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మీరు తర్వాత మీరు తిరిగిగా చదివి ఉంటున్నప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. పేతురుకి ఒక దర్శనం కలిగింది. ఆకాశం నుంచి ఒక స్వరము వినపడటం మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఆ యొక్క స్వరము, దేవుని స్వరము పేతురుతో ఏమనిందంటే, ఇదిగో నువ్వు చూస్తున్నావు కదా, నీ యొక్క దర్శనములో ఈ మరి ఆ దుప్పటి వంటి మరి ఆ యొక్క స్ప్రెడ్ షీట్లో, ఆ దుప్పటి లాంటి దాంట్లో అనేక సకల జలచరాశులు మరి అందులో నేను వేసి ఉంటున్నాను. పేతురు నువ్వు లేచి వాటిని చంపుకొని తినమన్నప్పుడు, అయ్యో ప్రభువా, నేను అశుద్ధమైన వాటిని తినేవాడని కాదు కదా, నేను అటువంటి పనులు నేను చేయలేను కదా అని పేతురు ఆ యొక్క పరలోకం నుండి కలిగినటువంటి దర్శనానికి అవిధేయుడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అదే వార్త, అదే యొక్క స్వరము పేతురుకి రెండవసారి కూడా వినపడింది. పేతురు నీవు లేచి వాటిని చంపి తినుము అని అన్నప్పుడు పేతురు మళ్ళీ అదే మాట అన్నాడు. అయ్యో అదేంటి ప్రభువా, నన్ను ఇట్లాంటి తినమంటావు, నేను అవన్నీ తినను కదా, నేను చేయను కదా. పేతురు మర్చిపోతున్నాడు అది పరలోకమును వచ్చినటువంటి దర్శనము, పరలోకమును వచ్చిన ఆజ్ఞ, దానికి లోబడి జీవించాలనే విషయము ఆ సమయంలో పేతురు మర్చిపోయి ఉంటున్నాడు. మరి మూడవసారి కూడా అదే దర్శనం ఆయనకి కలిగినప్పుడు మూడోసారి కూడా ఆయన దాన్ని రిజెక్ట్ చేసి ఉంటున్నాడు. అప్పుడు ఆ గొంగళి ఏ విధంగా అయితే ఆకాశం నుండి కిందకి వచ్చి ఉంటున్నదో అదే విధముగా మరి అది ఆకాశంకి ఎత్తబడినట్లుగా మనము ఆ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. మరి పౌలు అయితే మరి దానికి వ్యతిరేకంగా దేవుని ద్వారా కలిగినటువంటి యొక్క దర్శనానికి లోబడినట్లుగా మనము మరి అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అగ్రిప్ప రాజుతో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, అగ్రిప్పరాజా, పరలోక సంబంధమైన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదు, నేను అవిధేయుణ్ణి కాదు, నేను దానికి లోబడి ఉంటాను, నేను లోబడి జీవిస్తాను. నాకు కలిగినటువంటి ఆ పరలోకపు దర్శనాన్ని కోసం నేను ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఈ దినాన్న నేను తీర్మానించుకొని ఉంటున్నాను అని మరి అపోస్తలుడైన పౌలు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అసలు అపోస్తలుడైన పౌలు ఎవరు, ఆయనకి కలిగిన దర్శనం ఏంటి, దాని ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మనందరికీ దేవుడు రక్షణను మరి ఆయన శిలువపై ఆయన యొక్క ప్రాణాలను సైతం అర్పించి ఉచితముగా ఆయన కృప ద్వారా దేవుని యొక్క రక్షణను మనందరికీ ఇచ్చి ఉంటున్నాడు. అయితే ఈ యొక్క రక్షణ యొక్క నీకు కలిగినటువంటి ఆ యొక్క రక్షణ యొక్క ముఖ్య కారణము దేవుని యొక్క మరి ఏర్పాటు అయి ఉంటుంది. ఆయన కొరకై నువ్వు సాక్షిగా నిలబడాలనే ఒక దర్శనము దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటున్నది. దేవుని సాక్షిగా నీవు నేను మన అందరము ఆయన కోసమై మనం నిలబడాలనేది మరి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. నీకు నాకు రక్షణ ఇవ్వటం వెనుక మరి చూద్దాం మనము ఏ విధంగా మరి ఈ యొక్క పౌలు అనేవారు ఎవరు, ఆయనకు కలిగినటువంటి పరలోక దర్శనం ఏంటనేది మనం చూద్దాం. Paul had a heavenly vision. Paul was before called Saul. సౌల్ అనే ఒక వ్యక్తి అత్యంత భయంకరమైన వ్యక్తి అండి. క్రైస్తవులంటే చాలు, దేవుని బిడ్డలంటే చాలు, దేవుని సంఘాలంటే చాలు, వాటిల్ని నాశనం చేసే వరకు నిద్రపోయేటటువంటి వ్యక్తి. He will not rest unless and until he persecute his churches, the God's holy people. అలాంటి ఒక భయంకరమైన అనేక మంది విశ్వాసులను బంధించి హింసించి చంపి మరి వారిని అందరినీ చల్లా చెదరగొట్టి మరి ఈ క్రైస్తత్వాన్ని అనేది సకలంగా నిర్మూలం చేయాలనేది పౌలు యొక్క ఉద్దేశం. మరి ఆయనకి అటువంటి ఒక దురాత్మ ఎందుకు ప్రవేశించింది అనేది మనకి బైబిల్ వివరించలేదు. కానీ పౌలు మాత్రము అత్యంత కిరాతకుడు, మరి
మరి క్రీస్తు ద్వేషి అనేది మాత్రం మనం ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. మీరు చూసినట్లయితే మరి అపోస్తుల కార్యములు ఇందాక ఆ సహోదరి చదివినట్లుగా 9వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతాను. అతడు ప్రయాణం చేసి దమస్కు సమీపానికి చేరాడు. ఉన్నట్టుండి ఆకాశం నుంచి అతని చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. అతడు నేల మీద కూలిపోయి తనతో ఒక స్వరము ఈ విధముగా మాట్లాడడం విన్నాడు. ఏమని? సౌలా సౌలా, నీవు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? సౌలా సౌలా, నీవు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? అతడు వణికిపోయాడు, గజగజ వణికిపోయాడు. ఎవరిది? నేనే అందరినీ గడగడ వణికిచ్చేవాడిని, నన్ను కూడా గడగడ వణికిస్తున్న ఈ యొక్క స్వరం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు అర్థం కాల. అప్పుడు ఆయన అడిగాడు, ప్రభువా నువ్వు ఎవరు? నువ్వు నాతో మాట్లాడుతున్నావు చూసావా, నువ్వు ఎవరు? ఆయన అడిగినప్పుడు అందుకు ప్రభువు, నీవు హింసిస్తూ ఉన్న యేసును నేనే, నీవు హింసిస్తున్న యేసును నేనే, ములుకోనులకు ఎదురు తన్నటము నీకు కష్టం అని ప్రభు హెచ్చరించడం జరిగింది. అప్పుడు పౌలు వణుకుతూ విస్మయం చెందుతూ, ప్రభు నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు నన్ను మరి ఈ విధంగా హెచ్చరిస్తున్నావు? నన్ను నీకు ఎదురెళ్ళొద్దని, నేను నిన్ను హింసిస్తున్నానని నువ్వు నన్ను ఎందుకు హెచ్చరిస్తున్నావు? నేను నీకు ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని అన్నప్పుడు ప్రభు ఆయనతో అన్నమాట ఏంటో తెలుసా? నీవు లేచి నగరంలోకి వెళ్ళు, అక్కడ నీవు ఏం చేయాలో నీకు తెలియబడబడుతుంది అని ప్రభువు మరి సౌలుతో అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పౌలు అనేవాడిని మనం చూసాం కదా, ఎంతో భయంకరమైన వ్యక్తి. మరి దమస్కు పట్టణంలో కూడా అనేక మంది దేవుణ్ణి అంగీకరించారని, ప్రభు నామంను బట్టి బాప్తీసం పొంది ఉంటున్నారని ఎరిగి, వారిని కూడా అనేక సంఘాలు కూడా కట్టబడి ఉంటున్నాయని అని ఎరిగి, వారిని కూడా సర్వనాశనం చేయాలి, వారిని కూడా సమూల నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఆయన రాజముద్ర వేయించుకొని, అయ్యా నాకు సకల అధికారాలు ఇవ్వండి, నేను ఏం చేసినా రైటేగా ఉండాలా, నన్ను ఎవరూ తప్పు పట్టకూడదు, నేను కొట్టినా తిట్టినా హింసించినా చంపినా నన్ను మీరెవరు అడగకూడదని ఒక రాజముద్ర వేయించుకొని ఆయన మరి దమస్కు పట్టణానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, సంఘములను సంఘ విశ్వాసులను నాశనం చేయటానికి. ఇదే మాటని మరి అననీయ అనే ఒక ప్రవక్త సౌలు యొక్క గత చరిత్ర గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఎప్పుడంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు అననీయ, ప్రభు ఆ మనిషిని జెరూసలేములో ఉన్న నీ పవిత్రులకు ఎంతో హాని చేశాడని అనేకులు చెప్పగా విన్నాను. ఇక్కడ కూడా నీ పేరట ప్రార్థన చేసేవారిని అందరినీ నిర్బంధించడానికి అతడు ప్రముఖ యాజుల చేత మరి ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చి ఉంటున్నాడని మరి అననీయ మనం దేవునితో మాట్లాడటం జరిగింది. అయితే ప్రభువు అననీయతో ఏమన్నాడంటే, అయ్యో అననీయ, నా యొక్క కార్యములు అతి గంభీరమైనవి, నా ఆలోచనలు నరుల వంటి ఆలోచనలు కాదు, వెళ్ళు, నేను సౌలు అనే పౌలును నా యొక్క పాత్రగా నేను ఎంచుకొని ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల ఎదుట మరియు సమస్త ప్రజల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నా నామానికి ఆయన ఒక సాక్షిగా, బలమైన సాక్షిగా నిలబడతాడు. నా పేరు కోసం అతడు ఎన్ని బాధలు అనుభవించాలో నేను చూపిస్తాను అని చెప్పి ప్రభువైన యేసు వారు అననీయతో ఈ విధముగా పౌలు పట్ల మరి ప్రభువైన యేసుకు ఉన్నటువంటి ఒక దర్శనాన్ని వివరిస్తాడు. ఎంత గొప్ప దర్శనము ప్రభువారు మరి మన పౌలు పట్ల కలిగి ఉంటున్నారు, అవునా కదా? మరి అదే దర్శనాన్ని నీకు నాకు అనుగ్రహించిన రక్షణ దేవుడు అనుగ్రహించాడు కదా. ఆయన స్వరముతో, మెల్లని స్వరముతో, దేవుని వాక్యముతో మనల్ని ఆయన మరి మనతో మాట్లాడి మన హృదయాల్లోకి మరి ఆయన వచ్చి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. మన పాపాలను
మరి ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా మన యొక్క ప్రతి పాపంని కడిగి మనల్ని పరిశుద్ధుల గుంపులో ఉంచి ఉంటున్నారు. అలా చేయటం వెనుక ముఖ్య ఉద్దేశము ప్రభువైన యేసు వారు నీ పట్ల నా పట్ల కూడా ఒక నిర్దిష్టమైనటువంటి దర్శనాన్ని కలిగి ఉంటున్నారు. నిన్ను నన్ను మనందరినీ ఆయన పాత్రగా ఎంచుకొని ఉంటున్నారు. అంతేకాదు రాజుల ఎదుట, ప్రధాన మరి అధికారుల ఎదుట, మరి అనేక మంది ఎదుట ఆయనకు సాక్షిగా నిలబడాలని నిన్ను నన్ను కోరుకొని ఉంటున్నారు. మరి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ హిస్ విట్నెస్ యు మైట్ హ్యావ్ టు అండర్గో సర్టన్ ఇన్కన్వీనియన్సెస్. దానికి తగినటువంటి గొప్ప శక్తిని మరి ఆయనకు సాక్షిగా మీరు నిలబడే క్రమంలో మీకు కలగే కొన్ని అసౌకర్యాల నిమిత్తమై దేవుడే మీకు తగినంత ఉపదేశాన్ని ఇస్తాడు, దానికి సరైన మార్గాన్ని చూపిస్తారు. మెట్టుకు ప్రియులారా, ప్రభు మీ నుంచి నా నుంచి మనందరి నుంచి ఆశించేది ఆయనకు సాక్షిగా నిలబడాలని. మరి చూద్దాం రండి. Paul's vision has given him a great direction. మరి పౌలు ఈ యొక్క దేవుని యొక్క దర్శనాన్ని పొంది దాన్ని మరి ధ్యానించడం ద్వారా పౌలుకి ఒక చక్కటి డైరెక్షన్ అనేది రావటం మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క డైరెక్షన్, ఈ యొక్క మరి మార్గదర్శకము ఏదైతే పౌలు దర్శనం ద్వారా పౌలు కలిగి ఉంటున్నదో దానిని పౌలును ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో నడిపించింది. మరి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం, నేను పౌలును నా పాత్రగా ఎన్నుకొన్నాను, ఇజ్రాయేల్ ప్రజల ఎదుట, ఇతర ప్రజల ఎదుట, రాజుల ఎదుట అతడు నా పేరును భరిస్తాడు, నా పేరు కోసం అతడు అనేక బాధలను అనుభవిస్తాడు. ఇది ఆయన దేవుని దగ్గర నుంచి పొందినటువంటి మార్గదర్శకం. నువ్వు నాకు అనేక రాజుల ఎదుట, ప్రభుల ఎదుట సాక్షిగా ఉండు. మరి అంతేకాకుండా నువ్వు నా యొక్క ఎన్నుకొన్న పాత్రగా ఉండు. మరి నా నిమిత్తమై నువ్వు బాధలు మరి ఇబ్బందులు పడవలసి వచ్చినప్పుడు దానికి కూడా సిద్ధంగా ఉండు అని మరి పౌలుకు ప్రభువైన యేసు వారు ఇచ్చిన దర్శనం ద్వారా ఆయన పొందిన మార్గదర్శకాలుగా ఉంటున్నాయి. ఈ దినాన్న మీకు నాకు కూడా దేవుడు కొన్ని మార్గదర్శకాలు ఇస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే మరి మీరు ప్రతి ఆదివారం చక్కగా ఈ విధంగా హాల్ ఫుల్ అందరం వస్తున్నాం, మరి చక్కగా ప్రార్థనలో పాల్గొంటున్నాం, అయ్యగారు చెప్పినటువంటి వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం, వింటున్నాం, ఆత్మీయంగా ఉజ్జీవింపబడుతున్నాం, ఇంటికి వెళ్తున్నాం, రోజు సాయంత్రం బైబిల్ చదువుతాం, మన కుటుంబ ప్రార్థనలు చేస్తాం. అదేవిధంగా ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకొని కానీ మనం ఆఫీస్కి కానీ బయటకు కానీ వెళ్ళము. ఈ విధంగా చేయటం మంచిదే, దేవుని ఉద్దేశం కూడా అదే. కానీ అలా నువ్వు చేసినప్పుడు నీవు నీ ఇంటి వారు మాత్రమే సంతోషంగా ఉంటారండి. మీ చుట్టుపక్కల కమ్యూనిటీస్లో ఎంతోమంది ఎన్నో విధాలైనటువంటి అశాంతితోనూ అనేక బాధలతోనూ వాళ్ళు కుంగి ఉంటున్నారు. మరి అటువంటి వారికి కూడా చెప్పనసక్యము కానటువంటి ఈ యొక్క మహిమాయుక్తమైన సంతోషం మన వారికి కలిగించాలి కదా. దానికి మీరు నేను ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? మనం ఎరిగిన మన దేవుణ్ణి, మనం ఎరిగినటువంటి మన జీవము గల దేవుణ్ణి, మనం ఎరిగినటువంటి నిన్న నేడు ఏకరీతిగా ఉండే మన దేవుణ్ణి అందరికీ మనము వివరించాలా. ఎలా? ఆయనకి సాక్షిగా నిలబడి ఆయన యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా. ఇప్పుడు చూసినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో సెలవిచ్చి ఉంటున్నది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరు? అయ్యగారు ఒక్కరే వెళ్ళాలా? అయ్యా ఇది నా పని కాదండి, అయ్యగారు పని, అయ్యగారు చేస్తారు కదా. చాలామంది మనలో ఇలాంటి డౌట్స్ ఉంటాయి. నాకు అటువంటి మరి ఎలా చేయాలో కూడా తెలియదు అని మనము అనుకుంటూ ఉంటాం. నువ్వు చేయవలసిందల్లా నీ చుట్టుపక్కల వారికి, నీ స్నేహితులకి, మీ అపార్ట్మెంట్స్లో ఉండే కమ్యూనిటీస్ వాళ్ళకి దేవుని యొక్క మరి జననం గురించి,
ఆయన యొక్క బోధనల గురించి, ఆయన యొక్క మరి మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి వివరించటమే. అంతేకాకుండా క్రీస్తును అంగీకరించడం ద్వారా దేవుడు నీలో చేసినటువంటి గొప్ప కార్యాలను, ఏ విధంగా యువర్ లైఫ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్, ఏ విధంగా మీ యొక్క జీవితము మరి ఉజ్జీవింపబడినది, అనేక శోధనల నుంచి మీరు తప్పింపబడి ఎంతో శాంతితో, సమృద్ధితో, సమాధానముతో మీరు మీ గృహాలు ఏ విధంగా సంతోషంగా ఉన్నాయో కూడా మీరు వివరించవచ్చు. బీ ఏ టెస్టిమనీ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ దెన్ బీ ఏ గుడ్ విట్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకు మీరు ముందు మరి ఆయనకి సాక్షిగా మీరు జీవించాలి, మరి ఆయన తర్వాత ఆయన నామాన్ని ప్రకటించేవారుగా కూడా ఉండాలని మరి ప్రభు వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి 1 కొరింథీయుల్లో 9వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నట్టు మనము సువార్తను ప్రకటింపవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపబడిన ఎడల నాకు శ్రమ. ఇది అందరి గురించి రాయబడి ఉన్నది, ఒక పౌలు గురించి కాదు, మరి ఒకరి గురించో కాదు, నా గురించి, మీ గురించి, మనందరి గురించి సువార్తను ప్రకటింపవలసిన భారము మన అందరి పైన ఉన్నది. లేకపోతే మనకి శ్రమ. ఓకే, ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలన్నా, ఆ శ్రమ నుంచి మనం తప్పించుకోవాలన్నా మనము దేవుని వాక్యాన్ని మన సన్నిహితులకు, మన స్నేహితులకు, మన బంధువులకు, క్రీస్తు నెరగని వారికి మనం చెప్పడము ఎంతో ఉత్తమమైనదిగా మరి ప్రభు వాక్యం మనందరినీ హెచ్చరిస్తూ ఉంటున్నది. కనుక ప్రియులారా, ఈ దినాన మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క సంఘం 10 సంవత్సరాల తర్వాత, కెన్ యూ ప్లీజ్ ఇమాజిన్ whether this size of the same 5,000 members will be there? There are somebody who will be called to the glory. There are some, especially youth, maybe studying in Australia. పిల్లల్ని అడిగితే ఏం చెప్తారు? బాబు ఎక్కడ, నెక్స్ట్ ఏంటి అంటే నేను అమెరికా వెళ్తాను USMLE రాసి, లేదంటే నేను GRE రాసి నేను అమెరికా వెళ్తాను, లేదా ఆస్ట్రేలియా వెళ్తాను, న్యూజిలాండ్ వెళ్తాను, లేదా వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు. అట్లా సంఘము లైక్ కొత్త నీరు ప్రవహిస్తూ సెలయేరు లాంటిగా ఉండాలి. అనేక మంది సంఘములోకి కొత్త వారు రావాలి, సంఘాలు బలపరచబడాలి. 52 వారాలు ఉన్నాయి మనకి. ఎన్ని వారాలు? సంవత్సరానికి ఎన్ని? 52 కదండి. వారానికి ఒక్కరిని మీరు దేవుని వాక్యం చెప్పి వాళ్ళని సంఘానికి మీరు ఆహ్వానించండి. అయ్యగారు చెప్పే ప్రసంగాన్ని వారు విననివ్వండి, వారికి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వండి. అలా వినడం వలన, ఆమేన్, వినడం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుట ద్వారా రక్షణ కలుగుతుంది కదా. సో అయ్యగారు చెప్పేది వింటే అనేక సాక్ష్యాలు, ఎంతోమంది మరి నేను విన్నట్టుగా వాళ్ళు ఎంతో అస్వస్థతో ఉన్నప్పుడు, ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు సాక్ష్యం చెప్పిన రీతిగా దేవుడు వారికి తగిన సమయంలో సహాయం చేయబట్టి వారు మరి వారి యొక్క అనారోగ్యం బాగుపడినట్టుగా మనం చూస్తున్నాం సాక్ష్యాల ద్వారా. వారి గృహంలో కలిగినటువంటి ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం సాక్ష్యాల ద్వారా. కనుక బాధ్యత కలిగినటువంటి ఓ క్రైస్తవుడా, ప్రతి వారం కనీసం ఒక్కరినన్నా, ఒక సంవత్సరంలో 52 మందిని మీరు ఈ యొక్క చర్చికి తీసుకొని రండి. అయ్యగారు చెప్పే బోధనలు వారికి వినిపించండి. ఆ విధంగా చేసినప్పుడు వారికి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి రక్షణ ఇస్తాడుగా మరి నేను ఇక్కడ చూస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో ఈ యొక్క సువార్తను ప్రకటించే ఈ యొక్క కార్యక్రమంలో ప్రభు అయితే దర్శనం ఇచ్చాడు, కానీ పౌలుకి అది అంత ఈజీ కాలేదండి. 1 Corinthians chapter 16 verse 9 says, గొప్ప ద్వారము నా కోసం తెరచబడింది, ప్రభావవంతమైన సేవకు అవకాశం ఉంది, కానీ విరోధులు చాలామంది ఉన్నారు. అంత ఈజీ కాదండి, సువార్తను ప్రకటించడం ఈజీ కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం మనం కలిగి ఉండాలి, దానికి ఎంతో మరి నిబద్ధత కలిగి ఉండాలి. అనేక మంది విరోధులు ఉన్నారు, పౌలు కూడా అదే చెప్తూ ఉన్నాడు.
అయినను దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి ఆ యొక్క రక్షణ కవచంగా ఉంటూ ఆయన యొక్క పనిలో మనకి ముందుకు సాగుటకు ఆయన తప్పక సహాయం చేయవాడుగా ఉంటున్నాడు. చూస్తాము మనము మరి పౌలు ఎన్ని శ్రమలను అనుభవించాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-28 వచనాలు. పౌలు ఎన్నో శ్రమలను అనుభవించాడు. ఈ యొక్క సువార్తను ప్రకటించు క్రమంలో ఎక్కువగా శ్రమించాడు. అనేక సార్లు జైలు పాలయ్యాడు. ప్రాణాపాయ స్థితులను ఎదుర్కొన్నాడు. 5 సార్లు యూదుల చేత 40 కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు. 3 సార్లు కర్రలతో కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. 3 సార్లు నౌకా ప్రమాదం, సముద్రంలో ఒక రాత్రి ఒక పగలు గడిపి ఉంటున్నాడు. నదులు, దొంగలు, అన్యులు, అనేక కపట సహోదరుల చేత ఎన్నో ముప్పులు ఎదుర్కొని ఉంటున్నాడు. నిద్ర లేక, ఆకలి దాహాలతో, చలి నగ్నత్వాలతో జీవించాడు. అయినప్పటికీ అతని గుండెల్లో ప్రతిరోజు సంఘముల పట్ల మరి బాధ్యత పరిపూర్ణంగా ఉండేది. ఒక ఆరని మంటగా సువార్త పట్ల ఆయన, ప్రభువా నువ్వు నన్ను ఏమైనా చేయని ఈ లోకం, నేను మాత్రం నా అంతం వరకు నీకు నేను సాక్షిగా నిలబడతాననే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! ఏమంటే ఒకటి చిన్న విషయం అడుగుతాను. ఈ రోజు వరకు మనము 30 సంవత్సరాల నుంచి రక్షింపబడ్డాం. 40 సంవత్సరాల నుంచి రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. 1 ఇయర్ నుంచి రక్షింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క చెంప దెబ్బ తిన్నామా దేవుని కోసం? ఒక్కరన్నా దూషించారా మనల్ని దేవుని నామం కొరకు మనం ప్రకటిస్తున్నామని? లేదు. దాని అర్థం ఏంటంటే మనము పౌలుకు ఉండేటువంటి ఆ యొక్క కమిట్మెంట్ మనకి దగ్గర లోపిస్తున్నదని దాని అర్థం. దేనికి భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా మీరు దేవుని యొక్క మీరు విన్నదాన్ని, మీరు కన్నదాన్ని ధైర్యంగా చెప్పాలి. సంఘ అభివృద్ధికి తోడ్పడాలి. పాల్స్ విజన్ ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మరి మీకు చెప్పినట్టుగా గొప్ప ద్వారం తెరచబడింది, ప్రభావవంతమైన పని జరుగుతుంది, అయినా విరోధులు అనేకంగా ఉన్నారు. పౌలు తన దర్శనాన్ని అవలంబించి ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మరి ఆయన దాదాపుగా మీరు గమనించినట్లయితే బైబిల్ వెనకాల ఉంటుంది, మ్యాప్స్ ఉంటాయి కదా. ఏ మ్యాప్ ఇవ్వలేదు. అబ్రహాము ప్రయాణించినది అవన్నీ ఇవ్వలేదు. జెంటైల్స్ ప్రయాణించినది ఇవ్వలేదు. కానీ మీకు 3 మ్యాప్స్ వెనకాల ఉంటాయి బైబిల్ వెనకాల. పౌలు తన సువార్తను ప్రకటించిన మార్గాలు 16,000 కిలోమీటర్లు 3 ఖండాల్లో తిరిగి దేవుని సేవ చేసి ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇది! 16,000 కిలోమీటర్లు. ఆ రోజుల్లో స్పీడ్ ట్రైన్స్ లేవు, ఏరోప్లైన్స్ లేవు కదా. మరి ఎంతో ప్రయాసం, జర్నీ అంటేనే ప్రయాసం. అలాంటిది పౌలు మరి 16,000 కిలోమీటర్లు ప్రయాణించి 3 ఖండాల్లో, ఆసియా, మరి అదేవిధంగా యూరోపు, అదే ఆఫ్రికా ఖండాల్లో ప్రయాణించి దాదాపుగా 3 మిషన్ ట్రిప్స్ చేసి ఉంటున్నాడు. అందుకనే అక్కడ మీకు 3 మ్యాప్స్ కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా పౌలు దాదాపుగా 29 సంఘాలని ఆయన కట్టి ఉంటున్నాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అనేక మందిని ఆయన మరి రక్షణ నిమిత్తమై పురికొల్పి ప్రభావితం చేసి ఉంటున్నాడు. అనేక మందిని విశ్వాసులుగా చేసి ఉంటున్నాడు. ఎంతో భారము కలిగిన వాడు క్రీస్తు కొరకై. ఎందుకు? పౌలు దేవుని ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనానికి లోబడి ఉంటున్నాడు. ఆయన యొక్క మాటను విని దాన్ని గైకొని ఉంటున్నాడు. దానివల్ల పౌలు ఆ విధంగా మరి పౌలుని మరి ఎంతో ఘనంగా ఆయన సేవలో వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనం కూడా ఉంటాం, అయ్యా మాకు ఎక్కడుంటుందండి నాకు పని, నేను చాలా బిజీ అయ్యారు, నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను, పొద్దున్న 8 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటలకు వస్తాను, నాకు చాలా కష్టం, ఈ సువార్త ఇవన్నీ నాకు ఏడుంటాయి పని. ఏదో సండే వచ్చిందా, గుడికి వెళ్ళానా, అందరితో కలిసి లేచి నుంచున్నానా, పాటలు పాడానా, ప్రార్థన చేసుకున్నానా, అయ్యగారు చెప్పేది విన్నానా, బస్ అంతకు మించి నేను చేయలేనయ్యా. మీరే కాదు, పౌలు కూడా ఉద్యోగస్తుడే,
ఆయన జీవనాధారం ఏంటో తెలుసా అండి? ఎవరికి చేయి చాచి అడగలేదు ఎప్పుడు. అయ్యా నేను దేవి సేవ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు ఇవ్వండి. నో, హీ ఈజ్ ఎ టెంట్ మేకర్. గుడారాలను కుట్టే పనిలో పౌలు నిమగ్నమై ఉంటున్నాడు. తనకి సంబంధించినంత వరకు తన ఆహారానికి మరి బస చేయడానికి ఆ యొక్క ధనంతోనే ఆయన సరిపెట్టుకుంటూ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వీఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ పౌలుకు వలె మనము కూడా దేవుని స్వరము ద్వారా మరి ఆయన వాక్య భాగం ద్వారా మనం కదిలింపబడ్డాం. పౌలు వలె మనం కూడా రక్షింపబడి ఉంటున్నాం. పౌలుకి పట్ల దేవునికి ఏ విధమైనటువంటి ఉద్దేశం ఉన్నదో ఆయనకి సాక్షిగా నిలబడాలని నీకు నాకు మన అందరి పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే అయి ఉంటుంది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అనేక మందిని శిష్యులుగా చేయుడి కదా. మరి మనము ఈ యొక్క ఉద్యోగం అనే ఒక కారణము, ఈ లోక సంబంధమైన పనుల్లో ఉండే బిజినెస్ని కారణంగా చూపించి మనము ఆ యొక్క పిలుపుకు వ్యతిరేకంగా దూరంగా మనము ఎంతకాలం పారిపోగలం? దేవుడు నీ నుంచి కోరుకునింది ఒక ఆత్మను, 2 ఆత్మలు ఆయన కొరకై మీరు సంపాదించాలనే దేవుని. దిస్ క్రిస్టియన్ మినిస్ట్రీ ఈజ్ ఏ సైలెంట్ మినిస్ట్రీ. డప్పులు జెండాలు ఇవన్నీ పట్టుకొని ఊరేగుంటూ చేసే మినిస్ట్రీ కాదు. ఇట్ ఈస్ ఎ 1-to-1 మినిస్ట్రీ. నేను నా స్నేహితుడు, నేను నా క్రీస్తు నెరగని బంధువు, నేను నా ఆఫీస్ కొలీగ్, 1-to-1 మినిస్ట్రీ. మత్తయి సువార్త మరి 9వ అధ్యాయం 37వ వచనంలో చెప్తున్నట్లుగా కోత విస్తారమే కానీ పనివారు అతి కొద్ది మంది ఉన్నారు. ఎందుకంటే మిగిలిన పనివారు వాళ్ళకి దేవుని దర్శనం పట్ల చలనం లేదు. ఈ దినాన్న నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఒక గట్టి తీర్మానానికి రండి. అయ్యా నువ్వు నన్ను రక్షించుకున్న విధానానికి నీకు ఎంతో స్తుతులు, వందనాలు. మరి దాని వెనుక ఉన్నటువంటి నీ రక్షణ వెనుక ఉన్నటువంటి మరి ఆ యొక్క దర్శనాన్ని నాకు బోధించండి అని మీరు ప్రార్థన చేసుకోండి. నాకు తగిన ధైర్యాన్ని ఇవ్వండి, నాకు తగిన ఉజ్జీవాన్ని ఇవ్వండి, మీకు పరిశుద్ధాత్మాభిషేకాన్ని నాకు దయచేయండి. అప్పుడు నేను నా నోరు విప్పి ధైర్యంగా నేను మాట్లాడగలను అని మీరు ప్రార్థన చేసుకోండి. అప్పుడు దయగలిగిన ఆ దేవుడు మీకు తగినటువంటి ఆ ధైర్యాన్ని, ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు మొన్న కూకట్పల్లి నుంచి వస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద హోర్డింగ్, ఫ్రైడే శుక్రవారపు ఉపవాస ప్రార్థనలు. అందులో ఒక వాక్యము, ఒక లైన్ నన్ను అంటే 7 ఆబ్జెక్టివ్స్ ఇచ్చింటున్నారు ఆ చర్చ్ వాళ్ళు. అది 3 లక్షల మంది ఉన్న చర్చ్ అది. ఓకే, నేను అనగానే మీకు ఎవరో అనేది అర్థమై ఉంటుంది. ఆ 3 లక్షల మంది ఉన్న చర్చ్లో ఆ కింద ఒక రాశారు ఒక మాట, ఈ యొక్క రాత్రి దినమున ఉపవాస హోల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి ప్రతివారు కనీసం 12 మందిని మీతో పాటు మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ వెంట పెట్టుకుని రండి. ఆల్రెడీ 3 లక్షలు ఉన్నారు అక్కడ. భారం, అదే పిలుపు మీకు కూడా దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. 52 వారాలు ఉన్నాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చొప్పున ఈ సంవత్సరం మీరు గట్టిగా తీర్మానించుకోండి. అయ్యా వచ్చే సంవత్సరము మార్చి 23 వచ్చేసేటప్పటికి నేను కనీసం ఒక 50 మందిని మీ యొక్క పరిశుద్ధాలయంలోకి నేను ప్రవేశింపచేసేటట్టుగా చేస్తాను. మా అయ్యగారితో నేను వారికి ప్రార్థనలు చేయిస్తాను. మరి నీ వాక్య భాగం సెలవిచ్చింది కదా, వినటం వలన విశ్వాసం కలుగునని. మరి వారు వస్తారు, దైవజనులు చెప్పే వాక్యాన్ని వింటారు, దాని ద్వారా వారికి రక్షణ మీరు దయచేయండి అని ఒక తీర్మానాన్ని మీరు తీసుకోండి. అప్పుడు పరలోకమందు మీ యొక్క ఫలము అధికముగాను. ఉన్నది ఏది మీతో రాదండి. ఎంత ప్రయాసపడినా కూడా ఎంప్టీ హ్యాండ్స్ ఆన్ వన్ డే. బట్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు go with you is the gift to the God that you are giving. That is, how many souls you saved. How many souls were saved through you. ఎన్ని ఆత్మలు మీ యొక్క శ్రమ ద్వారా, దర్శనము ద్వారా రక్షింపబడినాయి అనేదే దేవుడు మీ నుంచి ఆనందించే ఒక ప్రధాన అంశముగా ఉంటుంది. దినములు చెడ్డవి కనుక
మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకోనండి. ప్రభు రాకడ ఎప్పుడు ఉంటుందని మనకు తెలియదు. మనం ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తామో కూడా తెలియదు. ఎప్పుడు ఆయన మధ్యాకాశంలో మనం సంధిస్తామో కూడా మనకు తెలియదు. దినములు చెడ్డాయి. మీరు సమయాన్ని పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకోండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనము మనకి సెలవిస్తూ ఉంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. మరి ఇప్పటి వరకు నేను చెప్పింది కూడా ఆ యొక్క ప్రభు యొక్క చిత్తము మీ పట్ల. రక్షణ పొందిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు యొక్క చిత్తము, దర్శనము మీ పట్ల ఏమైంటున్నదో దయచేసి మీరు జాగ్రత్తగా పరిశీలించుకోమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాను. మరి పౌలు నేను చెప్పినట్లుగా అనేక సంఘాలను కట్టడమే కాకుండా అనేక మందిని ఆయనకి సాక్షులుగా మరి తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తున్నాం. అనేక మందిని ఆయన వాక్యం ద్వారా, ఆయన పరిచర్య ద్వారా దేవుని దగ్గర తీసుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాం. అటువంటి ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఆయన ఏమని సాక్ష్యం చెప్పి ఉంటున్నాడో తెలుసా? 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం నుండి 8వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమునందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఎంత గొప్ప సాక్ష్యం కదా! ఒక దినాన నువ్వు కూడా నీ గుండెల మీద చేసుకొని ఈ విధంగా మరి నువ్వు చెప్పగలగాల, మంచి పోరాటం పోరాడాను, క్రీస్తు సైనికుడిగా, క్రీస్తు బిడ్డగా, క్రీస్తుని అంగీకరించినటువంటి మరి దేవుని బిడ్డగా మంచి పోరాటం పోరాడాను అండ్ నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ప్రభు నాకు ఇచ్చిన ఆ యొక్క దర్శనాన్ని నేను నెరవేర్చి ఉంటున్నాను నా జీవితంలో అనే ఒక గొప్ప సాక్ష్యము మనందరము కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచతిని అని అక్కడ భక్తుడు చెబుతూ ఉంటున్నాడు. ఆయన యొక్క కార్యాల్ని మనము సంపూర్ణముగా ముగించి ఆయన నామమునకు మహిమ కలగనాగున మనము ఉండాలనేది దేవుని యొక్క కోరిక. మరి ఇందు నిమిత్తమై యెషయా గ్రంథంలో ఒక గొప్ప వాక్య భాగం రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయము మరి 7వ వచనం, సువార్తను ప్రకటించుచు సమాధానము చాటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవని మరి వాక్య భాగం సెలవిచ్చున్నది. దీన్ని షార్ట్కట్లో చెప్పాలంటే, సువార్తను ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరమైనవని దేవుని వాక్యమే చెప్తుంది. నువ్వు ఎంతో పూజనీయుడవు, ఎంతో గౌరవనీయుడవు, దేవుని దృష్టిలో అతి ప్రియుడవుగా ఉండాలి అంటే ఆత్మల పట్ల భారము కలిగి నువ్వు నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగించాలి. మరి ఈ దినాన ప్రభు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఛాలెంజ్, కనీసం ఒక 50 మరి మందిని నేను ఈ యొక్క సంఘానికి తీసుకొని వచ్చి వారికి దేవుని యొక్క వాక్యాన్ని దైవ సేవకుల ద్వారా వినిపించి వారిని పరిశుద్ధాత్మ దేవుడు మరి రక్షణ ఇచ్చులాగిన నేను ఒక భారంని తీసుకుంటానని మరి మీరందరూ దయచేసి నిశ్చయించుకోవాలి ఈ క్షణమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉంటున్నాను. చేద్దామా? మీరు చేద్దామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఈ దినాన్ని నుంచి నేను దేవుని వాక్యాన్ని నా స్నేహితులతోనూ, నా బంధువులతోనూ, దేవుని ఎరగని వారితో, నా ఆఫీస్లో, నా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ వారితో నేను దేవుని గురించి ప్రకటిస్తాను, ఆయన సంఘానికి ఆహ్వానిస్తాను అని చెప్పి మరి మీరందరూ తీర్మానం చేసుకుంటున్నందుకు ప్రభునామమునకు స్తోత్రములు. మరి చివరిగా సామెతలు 1వ అధ్యాయం 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును,
వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. సో మరి నాకు ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుదాస్ అయ్య గారికి మరి ఎంతో ధన్యవాదాలు అయ్యా. నేను మీ ఫ్యాన్, ఐ కెన్ టెల్ యూ. మీరు చెప్పే వాక్యాన్ని నేను ఆన్లైన్ ద్వారా చూస్తూ ఉంటాను. మన ఇక్కడ పెద్దలు ఉన్నారు, మరి ఆ పెద్దలు 2-3 సార్లు మీ యొక్క వాక్యాన్ని చెప్పారు. ఎందుకంటే ప్రతి గిడియన్ కన్వెన్షన్కి మేము ఒక స్పీకర్ని, స్టేట్ కన్వెన్షన్స్కి ఒక స్పీకర్ని మేము ఎన్నుకుంటూ ఉంటాము. మరి ఆ సమయంలో మీ పేరు కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరము ఆల్రెడీ ఇట్ ఈస్ అట్ కరీంనగర్ స్టేట్ కన్వెన్షన్. రాష్ట్రం నలుదిక్కుల నుంచి అనేక మంది, దాదాపుగా 600 మంది మరి ఆ యొక్క కన్వెన్షన్కి వచ్చి ఆత్మీయంగా బలపడుతుంటారు. మరి పరిచర్లో వారు దేవుడు వారి పట్ల చేసిన గొప్ప కార్యాలని వారు వివరిస్తూ ఉంటారు టెస్టిమోనీస్ రూపంలో. నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అట్ మహబూబ్ నగర్. సో వీఆర్ ప్రేయింగ్ దట్ గాడ్ విల్ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు హ్యావ్ యూ ఓవర్ దేర్. ఒక చిన్న పాటతో నేను ముగిస్తానండి. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒక ఆత్మనైన తేక సిగ్గుపడి పోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. హల్లెలూయా. ఎంత గొప్ప పాట అండి, హృదయాన్ని కదిలించే సాంగ్. మన ఇంటి పక్కన మన ఆంటీ గారి బర్త్డే లేదా వాళ్ళ పిల్లల బర్త్డేలకి, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి, ఇందాక అయ్యగారు చెప్పారు 25వ యానివర్సరీ, రేపు వెళ్ళినప్పుడు మీరు కూడా ఎన్నో గిఫ్ట్లు తీసుకెళ్తారు, అవునా? ఫ్లవర్ బొకేస్ అవన్నీ తీసుకెళ్తామా లేదా మనం? అవునా కదా? తీసుకెళ్లే వాళ్ళందరూ మామూలుగా ఇది మన దైనందిన జీవితంలో మరి బర్త్డేలకి, పార్టీలకి, ఫంక్షన్లకి గిఫ్ట్లు తీసుకెళ్తామా? గిఫ్ట్లు తీసుకెళ్లే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అరే, మీరు చేతులు ఎత్తకపోతే అయ్యా మేము గిఫ్ట్లు తీసుకెళ్ళం, ఓన్లీ తినేసి వస్తాం అనుకుంటారు మళ్ళా. సో ఎత్తండి. సంతోషం. సో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను ఏ విధముగా నేను పరలోకానికి వెళుతున్నారో మీరు చూసినట్లుగానే అదే విధంగా మళ్ళీ నేను తిరిగి వస్తానని సెలవిచ్చారు. నమ్ముతారా? అది రెండవ రాకడ నమ్ముతారా? మరి మధ్యాకాశంలో దేవుని చేత మరి రక్షింపబడి మన అందరం ఆయన ఎదుర్కొంటాం కదా. అప్పుడు ఆయనకి ఏం గిఫ్ట్ ఇస్తారండి? ఏం గిఫ్ట్ ఇస్తారు? అయ్యా నా BMW కారు ఇదిగో తీసుకో, నాకు 5 బంగళాలు ఉన్నాయి సూర్యాపేటలో, తీసేసుకో. ఎవడికి కావాలి నీ BMW కారు? ఎవడికి కావాలి నీ యొక్క 5 బంగళాలు? కనీసం ఒక్క ఆత్మనైనా నీవు గెలిచి నీ యొక్క దేవాది దేవునికి బహుమానముగా ఇవ్వాలనేదే ఈ యొక్క పాట సారాంశం. ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. హల్లెలూయా. మరి నా యొక్క వాక్య పరిచర్యని మీరు ఎంతో ఓపికతో, దేవుని భయంతో, శ్రద్ధతో ఆలకించి ఉన్నందులకై మీకే వందనములు. వాక్యం విని వారందరూ కూడా మరి దాన్ని తిరిగి మీ యొక్క గృహంలోకి వెళ్ళి ధ్యానించుకొని మరి దేవుని యొక్క చిత్తానికి లోబడమని నా యొక్క విజ్ఞాపన. మరి ఈ సమయంలో
మరి గిడియన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ అనేది మీరు చాలామందికి తెలిసినవంటే, మరి ఈ యొక్క గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా అనే సంస్థలో కూడా మరి అనేక మంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ మెన్ మెంబర్స్గా కొనసాగుతూ ఒక సింగిల్ ఫోకస్తో ఏంటంటే అది విన్నింగ్ ద సోల్స్ టు ద లార్డ్స్ ఫీట్, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఆత్మలను రక్షించుటము అనే ఒక ముఖ్యమైనటువంటి ధ్యేయంతోనే వారు రాత్రింబగళ్ళు మరి పనిచేస్తూ ఉంటారు. అటువంటి ఒక గొప్ప పరిచర్య ద గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా గురించి మీకు 2 మాటలు చెప్తాను. నేను గిడియన్స్ గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న సాక్ష్యాన్ని, ఏ విధంగా మరి దేవుని యొక్క మరి ఈ యొక్క వాక్యం పంచుట ద్వారా, వాక్యాన్ని ఇచ్చుట ద్వారా, ఆయన సువార్తను ప్రకటించడం ద్వారా గొప్ప కార్యము దేవుడు ఏ విధంగా చేసి ఉన్నాడో, కొన్ని లక్షల మంది మరి ఆత్మలను గిడియన్స్ ఇంటర్నేషనల్ గెలిచి ఉంటుంది. అందులో ఒక చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. విశ్వనాథ్ ఆచార్య చౌదరి అనే ఒక గొప్ప పేరు మోసినటువంటి సైంటిస్ట్, న్యూక్లియర్ సైంటిస్ట్. ఆయన మరి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, విన్నారా పేరు? BARC, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో ఉంటుంది. మరి ఆ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో ప్రాజెక్ట్ హెడ్గా ఉంటున్నాడు. ఈయన పేరు మరి ఒకసారి చెప్తాను, ఆచార్య చౌదరి. ఈ ఆచార్య చౌదరి ఒక దినాన ఆయన పనిలో నిమగ్నమై ఉండగా ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్, న్యూక్లియర్ ప్లాంట్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒకసారి బార్క్లో పెద్ద యాక్సిడెంట్ అయింది న్యూక్లియర్ ప్లాంట్లో. ఆ సమయంలో ఈయన అక్కడ ఉన్నాడు ప్రాజెక్ట్ హెడ్గా. అప్పుడు ఈయన నడుం దగ్గర నుంచి కింద భాగం అంతా విపరీతంగా కాలిపోయింది. ఎంతగా కాలిపోయిందంటే అసలు చర్మం అంతా ఊడి వచ్చేసి మరి ఆయన ఏ విధంగా మరి నడవలేనిటువంటి బెడ్ రిడెన్ పరిస్థితుల్లో ఆయన్ని మరి ముంబై జస్లోక్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రాణాపాయం లేదు కానీ మళ్ళీ తిరిగి లేచి నడవడం కష్టమే అన్నారు. దీనికి చాలా ఖర్చు అవుతుంది కూడా. ఆయన గాయాలు అవన్నీ మాట్లాడి లోపల మరి డీప్గా ఆ మాంసం అనేది కాలిపోయింది కాబట్టి మేమంతా దాన్ని గ్రాఫ్ట్ చేసి తిరిగి ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలా, దాదాపుగా ₹1 కోటి అవుతుంది అని అన్నప్పుడు మరి బాబా అటామిక్ రీసెర్చ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్ కాబట్టి మీరు ఎంతైనా ఖర్చు పర్వాలేదు, మీరు ఆయనకి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని అన్న సమయంలో మరి ఆ హాస్పిటల్లో ఆయన్ని పెట్టి ఆ బెడ్ మీద మరి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటున్నారు. అయితే ఆయనకి సపర్యలు చేయడానికి విజయమాల అనే ఒక స్టాఫ్ నర్స్ని కూడా స్పెషల్గా, ఆమె బర్న్ స్పెషలిస్ట్, ఆమెను నియమించి ఉంటున్నారు. అయితే ఈ చౌదరి గారికి నిద్ర పట్టడం లేదు, మంటలు, ఒక రకమైనటువంటి మరి అసలు ఎందుకు బతకాలి, నేను ఇంకా చనిపోతానా అని అనుకున్న క్రమంలో ఆయన ఎంతగానో అశాంతితోనూ మరి నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్న సమయంలో అప్పుడు విజయమాల గారు ఏం చేశారంటే, ఒక కేరళ నర్స్ ఆమె, మీరు ఎందుకు ఇంతగా కల చెందుతున్నారు, మీకు ఏంటి ప్రాబ్లం అంటే, నాకు శాంతి లేదు, నాకు బాధగా ఉంది, నొప్పి భరించలేకపోతున్నాను, అసలు నేను బతకడమే వేస్ట్ అని అనిపిస్తుంది అని అంటే, అయితే ఒక పని చేయండి, మరి నా దగ్గర ఎక్స్క్యూజ్ మీ ఈ యొక్క చిన్న బైబిల్ ఉంది నా దగ్గర, ఈ యొక్క బైబిల్ని మరి నేను మీకు ఇస్తాను, మీరు దాన్ని చదువుకోండి, మీకు బోర్ కొట్టినప్పుడల్లా చదవండి అని చెప్పి ఆమె అతనికి బైబిల్స్ ఇస్తే, ఆయన ఆచార్య చౌదరి శుద్ధ బ్రాహ్మణుడు, ఆయన చాలా ఉద్వేగభరితంగా, ఏమనుకుంటున్నావు నన్ను ఇది ఆపర్చునిటీగా తీసుకొని నన్ను క్రైస్తవుని చేద్దామని అనుకుంటున్నావా, అసలు చదవని నేను అని చెప్పి ఆ బెడ్ సైడ్ టేబుల్ ఉంది కదా, దాని మీద బైబిల్ని అలా విసిరేయటం జరిగింది. అయితే అది అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆయనకి నిద్ర పట్టట్లేదు కదా, అందుకనే సరే ఏంటి బైబిల్ ఏదో ఇచ్చింది చూద్దామని చెప్తే మొత్తం బైబిల్ అంతా ఆయన ఒక్కొక్క పేజీ తిరిగేస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా ప్రభువును ముట్టుకుంటే స్వస్థపడిపోవటం, ఆయన నీడబడితే స్వస్థపడటం, ఆయన గుడ్డలు తాకితేనే స్వస్థపడటం లాంటి మరి అనేక విషయాలను ఆయన చదివాడు. ఎలా గుడ్డలు మరి ముట్టుకుంటే స్వస్థపడిపోతారు,
ఆయన టచ్ చేస్తే స్వస్థపడిపోతారు, మరి నన్ను కూడా చేయొచ్చు కదా, మరి నాకెందుకు నన్ను కూడా మరి ఆ విధంగా చేస్తే నేను కూడా నమ్ముతాను కదా అని అనుకుంటూ ఉన్నాడు. ఆ మార్నింగ్ మళ్ళీ విజయమాల గారు రావడం జరిగింది. మరి విజయమాల గారు వచ్చిన తర్వాత అడిగాడు, అమ్మా మరి ఇదేంటి, ఇది ఎక్కడ చూసినా ఏ పేజీలో చూసినా వాళ్ళకి కుంటోళ్ళు బాగుపడిపోయారు, గుడ్డోళ్ళు బాగుపడిపోయారు, మరి కుష్టి వాళ్ళు బాగుపడ్డారు అంటున్నారు. వాళ్ళందరికంటే ఈయనున్నా నేను, నన్ను కూడా బాగు చేయొచ్చు కదా అంటే, అయ్యా నువ్వు అడిగిన దానికి సమాధానం నా దగ్గర ఉండదు, నువ్వు ఒక పని చేయి, దేవుడికి మోకాళ్ళు ఉండి ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నీకేమన్నా ఆన్సర్ ఇస్తారేమో చూడు అన్నప్పుడు మరి ఆయన దేవునితో మరి మాట్లాడినప్పుడు ఆయన స్వరం వినిపించింది. మెల్లగా ఆయన యొక్క బాడీలో కదలికలు రావడం మొదలైనవి. మరి కొద్దిగా ఆయన స్వస్థత వచ్చింది ఆయనకు. అంతేకాకుండా ఒక విధమైనటువంటి శాంతి సమాధానం ఆయన పొందడం జరిగింది. బైబిల్ మొత్తం చదివేశాడు. అయితే ఆయన ఇప్పుడు ఇందులో బాప్తీసం తీసుకోమని ఉన్నది కదా, నేను బాప్తీసం తీసుకోవాలంటే మరి ఈ హాస్పిటల్కి ఎవరు బాప్తీసం వస్తారు అని అన్నప్పుడు విజయమాల గారు ఆమె పాస్టర్కి చెప్పింది, అయ్యా ఇక్కడ ఒక ఆయన బాప్తీసం వేసుకోవాలని అనుకుంటున్నారు, మరి మీరు చేయగలరా అంటే నేను ఏర్పాటు చేస్తానమ్మా అని ఒక ప్లాస్టిక్ టబ్ పెట్టి హాస్పిటల్ అదే రూమ్లో ఆయనకి బ్యాప్టిజం ఇవ్వడం కూడా జరిగిందండి. ఆ తర్వాత ఆయన కంప్లీట్గా దేవుని సేవ కొరకే అర్పించుకొని ఆయన యొక్క సాక్షిగా జీవించాలని అనుకుంటున్నాడు. అప్పుడు ఆయన ఆస్ట్రేలియాలోని ఒక థియాలజీ ఇన్స్టిట్యూషన్కి అప్లై చేశాడు. అండ్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ, నువ్వు మంచి స్కాలర్వి, మంచి సైంటిస్ట్వి, నువ్వు మరి మా బైబిల్ కాలేజీలోకి వస్తానే మాకు సంతోషమే, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే నువ్వు వీల్ చైర్లో ఉన్నావే, వీల్ చైర్లో ఉంటే ఆస్ట్రేలియన్ వీసా అథారిటీస్ మళ్ళీ మీకు వీసా ఇవ్వరు, నీకు భార్య ఉంటేనే నీకు అది అలౌడ్, నీకు నీ వైఫ్ ఉండాలా, ఆమె దగ్గరుండి నీకు అన్నీ చూసుకునే ఒక ఏర్పాటు ఉంటేనే అప్పుడు వాళ్ళు చూస్తారు. అప్పుడు ఈ కుంటోడికి, ఈ వీల్ చైర్లో ఉన్నోడికి అమ్మాయిని ఎవరు ఇస్తారు అనుకొని ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయనకి ఈ విజయమాల గారు మైండ్లోకి వచ్చినారు. అప్పుడు వెంటనే విజయమాల గారికి ఫోన్ చేసి, అమ్మా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటే చేసుకుంటాను అని అనింది. సో ఆమె చేసుకున్న తర్వాత ఆయన యొక్క విజన్ని కన్విన్స్ చేశాడు. ఏంటంటే నేను ఇట్లా థియాలజీ చేయాలా, నువ్వు కూడా జాయిన్ అవ్వు, ఇద్దరం కలిసి దేవుని సేవ చేద్దామని మరి వాళ్ళిద్దరూ మరి ఆస్ట్రేలియాకి వెళ్ళటం, మరి అది కంప్లీట్ చేయటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, ఈ యొక్క ప్రపంచంలో మాకు భాష తెలియని ప్లేస్కి మమ్మల్ని పంపించు, మమ్మల్ని ఎక్కువగా మా అవసరం ఎక్కడైతే ఉందో అక్కడికి పంపించు అన్నప్పుడు వాళ్ళిద్దరికీ బంగ్లాదేశ్ దేవుడు చూపించడం జరిగింది. బంగ్లాదేశ్లో వాళ్ళు వెళ్ళి మరి ఒక బైబిల్ ఇన్స్టిట్యూషన్ పెట్టి ఒక చర్చిని స్థాపించి మరి అక్కడ నుంచి అనేక మంది మిషనరీస్ని అక్రాస్ ద గ్లోబ్ మరి అనేక ప్రపంచంలో నలుమూలలకి వాళ్ళు మరి మిషనరీస్ని తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా మరి ఇటువంటి ఒక చిన్న బైబిల్ మనము ఆ విజయమాల గారు ఆ రోజు ఇచ్చిన బైబిల్ వల్ల దేవుడు మరి అంత గొప్ప సేవని మరి ఆచార్య చౌదరి ద్వారా జరిగించుకొని ఉంటున్నారు. మరి ఈ విధముగా ఆచార్య చౌదరి ఆత్మ కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి ఆత్మలు ప్రపంచవ్యాప్తంగా రక్షింపబడడానికి కారణం ద గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా. గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా అంటే అసలు అది ఏంటి, అది ఏం చేస్తూ ఉంటుంది? గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా హ్యాస్ ఎ సింగులర్ ఫోకస్ ఆఫ్ విన్నింగ్ ద సోల్స్ టు ద లార్డ్స్ ఫీట్. మరి ఆత్మలను ప్రభు చెంతకు నడిపించడం అనేది వారి యొక్క ఏకైక మరి దర్శనం అయి ఉంటున్నది. మరి గిడియన్స్ అంటే ఎవరు? గిడియన్స్ అంటే బిజినెస్ చేస్తూ లేదా మరి వ్యాపారాలు చేస్తూ లేదంటే ప్రొఫెషనల్స్గా ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్ళు, మరియు వారి యొక్క సహధర్మచారులు, మరి ఆక్సిలరీ అని పిలుస్తారు వాళ్ళని. మరి వీళ్ళు మరి గిడియన్స్లో మెంబర్స్గా చేరి మరి ఈ యొక్క వాక్యాన్ని, న్యూ టెస్ట్మెంట్స్ని స్కూల్స్లోను, కాలేజెస్లోను, మరి జైల్స్లోను, పోలీస్ స్టేషన్స్లోను, ఫైర్ స్టేషన్స్లోను, హాస్పిటల్స్లోను, మరి అనేక చోట్ల ఈ యొక్క మరి వాక్యాన్ని సెలెక్టివ్గా పంచిపెడుతూ మరియు హోటల్స్లో ఈ యొక్క బైబిల్స్ని ప్లేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా చేస్తారు అంటే మరి ముందుగానే వాళ్ళు పర్మిషన్ తీసుకొని స్కూల్స్లో, కాలేజెస్లో మరి ఈ యొక్క బైబిల్స్ని వాళ్ళు పంచిపెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క పరిచర్యకి మరి 1898 సంవత్సరంలో ఈ యొక్క పరిచర్య ప్రారంభింపబడింది, దాదాపుగా 125 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు అది దాదాపుగా మన ప్రపంచంలో 200 దేశాల్లో గిడియన్స్ పరిచర్య వ్యాపించబడి ఉంది. 200 దేశాలు. మరియు
మరి మన ప్రపంచంలో 109 భాషల్లో ఈ యొక్క బైబిల్ని ముద్రించడం జరుగుతూ ఉంటుంది. మరి 109 భాషల్లోనూ 200 దేశాల్లో నిర్విరామంగా ఈ యొక్క బైబిల్ని ఉచితంగా మరి అనేక మందికి మరి పంచి దేవుని యొక్క ఆత్మలను మరి ప్రభు వద్దకు తీసుకొని వచ్చేవారుగా ఉంటున్నారు. మరి ఇండియాలో చూసినప్పుడు ఈ యొక్క గిడియన్స్ పరిచర్య 1961లో స్టార్ట్ అయింది 5 క్యాంపులతో. కానీ ఇప్పుడు అది దాదాపుగా 1000 క్యాంపులకి మించి ఇండియాలో మనం కలిగి ఉంటున్నాం. అందులో సూర్యాపేట ఒకటి. మరి ఈ సమయంలో ఈ యొక్క ఇండియాలో 25 రకాల లాంగ్వేజెస్ బైబిల్ 25 రకాల భాషల్లో ఈ యొక్క బైబిల్ ముద్రించబడుతున్నాయి. మన దేశంలో 25 భాషల్లో ఈ యొక్క బైబిల్ని పంచిపెట్టబడుతూ ఉంటుంది. దాదాపుగా మరి ఈ యొక్క బైబిల్ ముద్రించడానికి మేము సంవత్సరానికి ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలని విరాళాలుగా మేము, మా సభ్యులు మరియు మరి మా యొక్క ఫ్రెండ్స్ కాకుండా ఈ విధంగా చర్చిల రూపంలో మరి సంఘాల రూపంలో సంఘ సేవకుల యొక్క సపోర్టుతో కూడా మేము ధనాన్ని సేకరించి బైబిల్ని ఉచితంగా ముద్రించి మరి మేము పంచిపెడుతూ ఉంటున్నాం. ఈ యొక్క బైబిల్ ఉచితంగా పంచిపెడుతున్నాం, కానీ ముద్రించడానికి మాకు ఒక్కొక్క బైబిల్కి 50 రూపాయలు అవుతుంది. అంటే 50 రూపాయలు అంటే ఈక్వల్ టు ఒక కాఫీ కప్. ఓకే, ఒక కాఫీ కప్ అంతా ఒక డైలీ ఒక కాఫీ కప్తో సమానం. సో ఈ దినాన నేను మీ వద్దకు వచ్చినటువంటి కారణం ముఖ్యంగా 3 ఉద్దేశాలు అయి ఉంటున్నాయి. ఒకటి, మా గురించి మీరు ప్రార్థన చేయమని కోరటానికి. మేము ఉచితంగా పంచిపెడుతున్నటువంటి ఈ యొక్క బైబిల్స్ని మరి ఎవరైతే స్వీకరిస్తున్నారో వారిని చదివినప్పుడు ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం జరుగులాగునా మీరు ప్రార్థించండి. అంతేవిధంగా మరి అదే కాకుండా మా సహోదరులు మా గిడియన్స్ అండ్ ఆక్సిలరీస్ ఎన్నో ప్రాబ్లమ్స్కి మరి ఫేస్ చేస్తూ ఎన్నో మరి నెగిటివ్ సిచ్యువేషన్స్ని మరి వాళ్ళు ఫేస్ చేసుకుంటూ ఈ బైబిల్స్ని మరి పంచిపెడుతున్న కార్యక్రమంలో వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీరు ప్రార్థించాలని నేను కోరుతూ ఉంటున్నాను. రెండవ రిక్వెస్ట్ ఏంటంటే, యు పార్ట్నర్ విత్ అస్. మీలో ఎవరైతే మరి ప్రొఫెషనల్స్గా ఉంటూ గవర్నమెంట్ జాబ్స్లో కానీ డాక్టర్స్, ఇంజనీర్స్ అట్లా ఉంటూ మరియు బిజినెస్ మెన్గా ఉంటూ మరి దేవుని సేవ చేయాలని అనుకుంటూ ఉంటున్నారో వారు మాతో కూడా మరి మెంబర్షిప్ తీసుకొని మాలో సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు. గిడియన్స్కి అనేది ఒక సంఘం లేదండి. గిడియన్స్ ఆల్వేస్ ఈజ్ ద ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి అనుబంధంగా గిడియన్స్ ఉంటూ మరి సంఘాలు ఎక్కడికైతే వెళ్ళి ఆయన యొక్క సువార్తను ప్రకటించలేవో, అది కొండ ప్రాంతాలు కానివ్వండి, మెట్ట ప్రాంతాలు, మన ఈ మధ్యన మరి ఆ యొక్క దారూర్ జాతరలు మరి ఎగ్జిబిషన్స్, నుమాయిష్ అనేక మంది, మరి హైదరాబాద్ బుక్ ఫేర్ అండ్ ఫాతిమా ఫెస్టివల్ ఇన్ కాజీపేట్ అండ్ సాగర్ మాతా ఫెస్టివల్స్ ఇన్ నాగార్జున సాగర్, వేల బైబిల్స్ అనేక మంది మరి ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఈ యొక్క సేవలో వాడబడుతూ ఉండొచ్చు. మరి ఆఖరిగా ప్రొవైడ్ టు అస్. మరి మీలో ఎవరైతే మరి కొన్ని కారణాల చేత, టైం ఫ్యాక్టర్ చేత మీరు యాక్టివ్గా ఈ యొక్క మినిస్ట్రీలో మీరు పాల్గొనలేరో వాళ్ళు మరి మీరు ఒక్కొక్క బైబిల్ 50 రూపాయల చొప్పున మీరు 360 రోజులు కాఫీ మానేస్తే 50 రూపాయలు మీకు పర్ డే లెక్కన 18,000 రూపాయలు మిగులుతాయి. రైట్? కాఫీ మానేసేయండి, ఆరోగ్యం కాపాడుతుంది, దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది. అదేవిధంగా మీకు నచ్చిన ఒక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మానేసేయండి, టీవీ ఛానల్. రైట్? ఆ విధంగా నెలకి 500 రూపాయల చొప్పున మీకు దాదాపుగా 6,000 రూపాయలు మీకు సేవ్ అవుతాయి. ఆ డబ్బుని మీరు విరాళంగా మరి మాకు ఇచ్చినట్లయితే మేము ఈ యొక్క బైబిల్స్ని ముద్రించి మరి ఇది పంచిపెట్టినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదము మీకు తప్పగా అది దొరుకుతూ ఉందని నేను మీకు చెప్తూ ఉన్నాను. సో దయచేసి ప్రార్థనాపూర్వకంగా మరి మీరు సంఘానికి ఇవ్వాల్సినటువంటి కానుకలు మీరు సంఘానికి ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మరి మా సహోదరులు ఉంటారు, ఎస్పెషల్లీ మా ప్రెసిడెంట్ గారు నాగబాబు గారు, మరి అదేవిధంగా మరి చెట్టిపల్లి దేవయ్య గారు, మరి అదేవిధంగా జాన్ సుమిత్ర సార్, ఈజ్ అవర్ వెరీ సీనియర్ గిడియన్, అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ పట్ల బ్రదర్స్, బోత్ ఆఫ్ దెమ్. ఇంకా చాలామంది మరి గిడియన్స్ అంతా ఉన్నారు. మరి వాళ్ళందరితో మీరు సంప్రదించి మీకు తోచిన విధంగా వారికి కానుకలు ఇవ్వమని కోరుకుంటున్నాం. ఆ డబ్బుల్ని మనము ఎక్స్క్లూజివ్గా బైబిల్ని ముద్రించడానికి మాత్రమే మేము
వాడుతాం. మరి నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి మరి అయ్యగారికి, ప్రభుదాస్ అయ్యగారికి మరి ఒకసారి మరి ఎంతో కృతజ్ఞతలు అయ్యగారు. అండ్ ముఖ్యంగా మన ప్రెసిడెంట్, మీ యొక్క చర్చ్ ప్రెసిడెంట్ జాన్ సుమిత్ర గారు మరియు సెక్రటరీ గారు జఫన్యా గారు, వీళ్ళిద్దరూ మా గిడియన్లో మరి సీనియర్ సభ్యులుగా ఉంటున్నారు. మరి అదేవిధంగా మరి ట్రెజరర్ హూబర్ట్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ పొలోనియస్ గారు, జాయింట్ సెక్రటరీ ఉపేంద్ర గారు మరియు ఆల్ కమిటీ మెంబర్స్, వీళ్ళందరికీ మరి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటున్నాను. అదేవిధంగా మా మరి ఆక్సిలరీ విభాగంలో అంటే లేడీస్ విభాగంలో మరి కవితమ్మ గారు, వారు మాకు ఫ్రెండ్ ఆఫ్ గిడియన్, ప్రతి సంవత్సరం వారు ఎంతగానో మరి సహాయం చేస్తూ ఉంటారు. మా రికార్డ్స్ ప్రకారం వారు ఎవరికి తెలియకుండా సైలెంట్గా వారు ఈ యొక్క బైబిల్ ముద్రించే నిమిత్తమై మరి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే సువార్తమ్మ గారు, మరి వాళ్ళు ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీగా ఉంటున్నారు. వారికి కూడా అందరికీ మరి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. వందనాలండి.